సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య రిలేషన్షిప్ పై చాలానే వార్తలు వస్తున్నాయి కూడా. ముఖ్యంగా హీరోయిన్ శోభితా ధూళిపాలతో రిలేషన్లో ఉన్నట్లుగా రూమర్స్ గట్టిగానే వచ్చాయి. ఇద్దరూ కలిసి వెకేషన్ కి కూడా వెళ్లినట్టు సోషల్ మీడియా కోడై కూసింది. తాజాగా వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అరేంజ్ చేసినట్లు లేటెస్ట్ గాసిప్స్. అప్పుడే ఫ్యాన్స్ వీరిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు కూడా పెట్టేస్తున్నారు. ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ అయితే దీనిపై స్పందించలేదు. టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ అనుకున్న అక్కినేని నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవటం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో డివోర్స్ తీసుకుంది. దీనిపై ఇప్పటి వరకు అటు శామ్ ఇటు గాని డైరెక్ట్ గా ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. అయితే నాగ చైతన్య మాత్రం తెలుగు బ్యూటీ శోభితా ధూళిపాలతో డేటింగ్ చేస్తున్నట్టు చాన్నాళ్లుగా రూమర్స్ వస్తున్నాయి. ఇవి నిజమే అంటూ కొన్ని వెకేషన్ పిక్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. తాజాగా నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం వార్త వైరల్ అవుతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ వార్తలే కనిపిస్తున్నాయి. వీరిద్దరికీ ఆగస్టు 8న అంటే ఈ రోజే నిశ్చితార్థం జరగబోతోందంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. కానీ దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ వీరి ఎంగేజ్మెంట్ ఫోటోను నాగార్జున త్వరలోనే సోషల్ మీడియాలో పంచుకుంటారంటూ కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ ప్రకటన చేస్తుందంటున్నారు. ఈ వార్త వైరల్ కావడంతో అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో నాగ చైతన్య శోభితలకి శుభాకాంక్షలు చెబుతున్నారు. సమంత ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉన్నారు. మరోవైపు గతంలో చాలాసార్లు తాను ఏ యాక్టర్తోనూ డేటింగ్ చేయనని శోభిత పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. కానీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం చిన్న హింట్ ఇచ్చింది. కాలంతో పాటు మనుషులు కూడా మారతారని, వారి అభిరుచులు కూడా మారుతూ ఉంటాయని చెప్పుకొచ్చింది. సమంతను ప్రేమించిన నాగ చైతన్య 2017లో ఆమెను పెళ్లాడారు. వీరి వివాహం అటు క్రిస్టియన్ ఇటు హిందూ సాంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ల పెళ్లి రిసెప్షన్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ జంట చాలా బాగుందంటూ మురిసిపోయారు. కానీ కొన్నాళ్లకే వీరి బంధం ముగిసిపోయింది. పెళ్లైన 4 ఏళ్లకే 2021లో ఈ జంటకి విడాకులయ్యాయి. ఈ వార్త అటు అక్కినేని ఇటు సమంత అభిమానులను షాక్కి గురిచేసింది. కానీ ఇప్పటికీ వీరి విడాకులకి కారణం ఏంటనేది తెలియలేదు. రూమర్స్ వెయ్యున్నా నిజం ఏంటి అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఇక శామ్తో డైవర్స్ తర్వాత చైతు కెరీర్ పై దృష్టి పెట్టారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో తండేల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.